गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. జయ గురుదేవ్. 30 శ్లోకం చూసాము, ఒకసారి చదువుదాం ఇంకొకసారి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. సో యోగము యొక్క ఫలము ఆత్మదర్శన యోగము అని ముందు శ్లోకంలో చెప్పారు. ధ్యాన యోగము బాగా స్థిరపడినప్పుడు ఆత్మకి అంటే తనకి ఈశ్వరునికి అభేదం అనుభవానికి వచ్చినప్పుడు దానిని యోగము అంటారు. అది ధ్యాన యోగము యొక్క ఫలము. ఆ స్థితిని వర్ణిస్తున్నారు. ఆ స్థితిని వర్ణిస్తూ దాని యొక్క ఫలం అంటే తనకు ఈశ్వరునికి అభేదము అనుభవానికి వచ్చిన స్టేట్ ఏదైతే ఉందో ఆ యోగము దాని యొక్క ఫలముని చెప్తున్నారు. చూసాం మనం. యోమాం పశ్యతి సర్వత్ర, నన్ను అంతటా ఎవడైతే నన్ను అంతటా చూస్తాడో. ఇక్కడ మాం అన్న శబ్దమునకు అస్మత్ శబ్దము అంటే నేను అని అర్థము. ద్వితీయ విభక్తిలో మాం నన్ను అవుతుంది. భగవద్గీతలో అస్మత్ శబ్దానికి నేను అన్న శబ్దానికి ఆత్మ, పరమాత్మ, ఆత్మ అని అర్థం చెప్పుకుంటాం శాస్త్రీయ రీత్యా. నేను అన్న పదమునకు శ్రీకృష్ణుడు నేను అని అన్నప్పుడల్లా అది దేవకీనందనుడైన శ్రీకృష్ణుడు, ఒక పరిచ్ఛిన్నమైన రూపము కలిగినటువంటి శ్రీకృష్ణుడు అనే అర్థం కాకుండా పరమాత్మ, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ అనే అర్థంలో చెప్పుకోవాలి. నేను, మమ, మయి, మాం అన్న శబ్దం ఆ నేను యొక్క విభక్తులు వచ్చినప్పుడల్లా అర్థం అలా చెప్పుకోవాలి. సో ఎవరైతే అంతటా పరమాత్మని చూస్తారో అంటే అంతటా కూడా పరమాత్మయే కనిపిస్తుంది. సర్వంచ మయి పశ్యతి, అంతా కూడా నాలోనే ఉన్నట్టు, ఆ పరమాత్మలోనే ఉన్నట్టు ఎవరైతే గ్రహిస్తారో తస్య అహం న ప్రణశ్యామి, అతనికి నేను పరోక్షము కాదు. ఇప్పుడు మనకి భక్తిలో 3 స్థాయిలు చెప్తారు. స్వామి వివేకానంద కూడా చక్కగా దాన్ని సింప్లిఫై చేసి భక్తిలో 3 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ సాకార సగుణము అంటే భక్తి చేయడానికి ఈశ్వరుని యొక్క రూపము. మనము ఒక రూపాన్ని పెట్టుకుని ఆ రూపంలో ఈశ్వరుని భక్తి చేస్తాం. అంటే ధ్యానము చేయడానికి సహకారంగా ఉండడానికి అని చెప్పి ఒక రూపం పెట్టుకున్నారు. అంటే దేవుడి గదిలో దేవుడి యొక్క ప్రతిమ పెట్టుకున్నప్పుడు అక్కడే దేవుడు ఉన్నాడని కాదు, ఆ దేవుని మీద మనసు లగ్నం అవ్వడానికి ఒక సూచన, ఒక సైన్ కింద అక్కడ ఒక మూర్తిని పెట్టుకున్నారు. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి, సాకారము. ఆ మూర్తిలో ఒక గుణము. దాన్ని ఈ కర్మకాండ అంతా కూడా ఆ విధంగా ఉంటుంది. మనకి సమాజంలో కనిపించే కర్మలన్నిటికీ కూడా అది బేసిస్, అది ఫౌండేషన్. ఒక మూర్తిని పెట్టుకుని ఒక ఆలయంలో ఒక మూర్తి, ఆ మూర్తి భగవంతుడు అని అంటే అక్కడే భగవంతుడు ఉన్నాడని కాదు కదా అర్థము. అంటే భగవంతుడిని గుర్తు చేసుకుందుకి, ధ్యానము చేయుటకు సహకారంగా ఉండేందుకు ఒక మూర్తిని పెట్టుకోమన్నారు. సో అది ఫస్ట్ లెవెల్. సెకండ్ ఉపాసనకు వచ్చేసరికి మూర్తి ఉండదు, ఓన్లీ భావనయే. గుణమును భావన చేయుట, ఆ పరమాత్మ యొక్క గుణములను భావన చేయుట. సో మనస్సులో భావన ఇంపార్టెంట్. ఉపాసనకు వచ్చేసరికి ఫార్మ్ ఇంపార్టెంట్ కాదు. అంతేకాకుండా ఉపాసనకి గ్రాడ్యుయేట్ అయ్యేసరికి ఏమవుతుందంటే రకరకాల దేవతలు అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి అంతటా ఏ దేవతని ఆరాధించినా పరమాత్మ ఒక్కటే. అదే పరమాత్మని ఈ ఫలానా తత్వముగా, ఫలానా శక్తిగా, ఫలానా రూపంలో భావన చేయుట
అనేది వస్తుంది ఉపాసనకి. సో ఉపాసనకు వచ్చేసరికి కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యాం. ఫిజికల్ ఫామ్ నుంచి ఇండిపెండెంట్ అయ్యి ఒక గుణమును భావన చేయుట, అది ఉపాసన. అది సెకండ్ లెవెల్. ఇక్కడ చెప్తున్నదట్టు దానికంటే నెక్స్ట్ మెట్టు, థర్డ్ లెవెల్. ఇక్కడ రూపము గుణము కాదు, ఇది నిర్గుణ పరమాత్మ యొక్క ఉపాసన. అంటే అంతటా కూడా అది ఏ పరమాత్మ, ఏ రూపం అంటే నిర్గుణము అంటే ఏది చూసినా అది పరమాత్మయే. అన్నింటిలోనూ కూడా పరమాత్మని దర్శించగలుగుట అనే థర్డ్ స్టెప్ గురించి చెప్తున్నారు. అన్నింటిలోనూ పరమాత్మను దర్శించుట అంటే మరి అప్పుడు పరోక్షంగా అవుతుంది, పరోక్షము కాదుగా. పరోక్షము అంటే నేను మనం కొంచెం డీటెయిల్గా చెప్పుకున్నాం మనం. పరోక్షము అంటే సెపరేట్, ప్రత్యక్షంగా తెలిసేది కాకుండా ఇండైరెక్ట్గా తెలుసుకునేది. సో ఇండైరెక్ట్గా తెలుసుకునేది కాదు, అంతటా వ్యాపించి ఉన్న తత్వమును ఇండైరెక్ట్గా తెలుసుకునేది ఏం లేదు, డైరెక్ట్గా తెలుసుకో. డైరెక్ట్గా మనకి అనుభవానికి వస్తూనే ఉంటుంది. నేను ఉన్నాను భావం ఏ విధంగా అనుభవానికి వస్తుందో అదే, ఆ భావమే పరమాత్మ. తో తస్య అహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. అతడు నాకు పరోక్షము కాడు, నేను అతనికి పరోక్షము కాను అని చెప్తున్నా. అంటే నేను అతనికి పరోక్షము కాను, అతను నాకు పరోక్షం కాదు అంటే రెండు ఉన్నాయి తత్వములు. ఒకడు జీవుడు, ఒకడేమో ఈశ్వరుడు. జీవుడు ఈశ్వరుని కేసు చూస్తూ ఉంటాడు, ఈశ్వరుడు జీవుని కేసు చూస్తూ ఉంటాడు అని కాదు కదా అర్థం. అలాగా కుదరదు. అంటే ఇంకేమీ పని లేనట్టు ఒకరికొకరికేసి చూసుకుంటున్నట్టు ఉంటున్నారా అన్న అర్థం వస్తుంది. అది ఆ ఆర్గ్యుమెంట్ అలా నిలవదు, అది స్ట్రాంగ్గా. సో ఇది కరెక్ట్గా అర్థం కావాలి అంటే ఉన్నది అంతయు పరమాత్మయే అయి ఉండాలి, ఇంక్లూడింగ్ నా స్వరూపముతో సహా. అప్పుడే ఆ స్టేట్మెంట్ కుదురుతుంది లాజికల్గా. తస్య అహం న ప్రణశ్యామి, అతనికి నేను పరోక్షము కాను, అతడు నాకు పరోక్షము కాదు. అయితే కర్మకాండలో ధర్మశాస్త్రంలో అంతా కూడా ఏం చెప్తుంది, అంతటా కూడా జీవుడే ఉన్నాడు. జీవుడు అంతటా, అందరూ లోకంలో ఉండే వాళ్ళందరూ జీవులు. ఈ జీవులందరూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం గురించి కర్మలు చేస్తూ ఉంటారు కదా. ధర్మశాస్త్రానికి కర్మకాండకి ఫౌండేషన్ అది. కానీ వేదాంతానికి వచ్చేసరికి వేదాంతంలో జీవుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు. ఫండమెంటల్ షిఫ్ట్ అనమాట. అంటే మెచ్యూరిటీ లెవెల్ యొక్క భక్తి యొక్క మెచ్యూరిటీ యొక్క హైయెస్ట్ లెవెలే ఈ జ్ఞానము. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ జ్ఞానమే భక్తి, భక్తియే జ్ఞానము. ఈవెన్ దో కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అని మూడు అంటే సెపరేట్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తున్నారా అని అనిపిస్తుంది. కానీ నిజంగా పరిశీలిస్తే ఆ కర్మయోగమే భక్తి యోగము, భక్తి యోగమే జ్ఞానయోగము. మూడు హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కర్మయోగమే భక్తి యోగము, హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ భక్తి యోగమే జ్ఞానయోగము. అలాగే రివర్స్ కూడా, హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ జ్ఞానయోగమే భక్తి యోగము, హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ భక్తి యోగమే కర్మయోగం. మనకి ఇంకా ఆ కాన్సెప్ట్ ఇంకా క్లియర్ కాకపోతే మనం చదువుతున్న కొద్దీ అది క్లారిటీ వస్తూనే ఉంటుంది. సరే, నెక్స్ట్ శ్లోకం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వధా వర్తమానోపి స యోగి మయి వర్తతే. అవతారిక పూర్వశ్లోకార్థం సమ్యక్ దర్శనం అనూద్య తత్ఫలం మోక్షః అభిధీయతే. అయితే ముందు శ్లోకంలో ఏం చెప్పారు, యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి అని సమ్యక్ దర్శనాన్ని చెప్తున్నారు. అంతటా కూడా సమము, అంతటా కూడా ఒకటియే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అని చెప్పారు కదా పండితా సమదర్శన. ఆ సమదర్శనమే ఇక్కడ యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి అని కూడా డిస్క్రైబ్ చేస్తున్నారు. అయితే ఆ సమ్యక్ దర్శనాన్నే ఈ శ్లోకంలో కూడా ఫస్ట్ హాఫ్ లో మొదటి లైన్ లో మళ్ళీ దాన్నే చెప్తున్నారు. అనూద్య అంటే మళ్ళీ దాన్నే చెప్తున్నారు అని, మళ్ళీ దాన్నే గుర్తు చేసి, సో సర్వభూత స్థితం యోమా, అన్ని భూతములలోనూ ఉన్నటువంటి నన్ను,
అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి నన్ను మాం భజతి, నన్ను భజిస్తారు. ఏ విధంగా? ఏకత్వం ఆస్థిత, సర్వభూత స్థితం యహ మాం భజతి ఏకత్వం ఆస్థిత. ఏకత్వమును ఆశ్రయించుకుని అంతటా ఉన్న నన్ను ఎవరైతే భజిస్తారో, భక్తి చేస్తారో అని అర్థం. అంటే అందరిలోనూ కూడా నన్నే చూస్తారో అని అని అర్థం. సో అంతటా కూడా జీవులను, ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏం చెప్తారు? ఎదుటి మనిషికి సహాయం చెయ్యి అని చెప్తారు. అంటే ఎదుటి మనిషియే పరమాత్మ ఎదుటి మనిషి రూపంలో వచ్చాడు అనుకుని సహాయం చెయ్యు అంటున్నారు, అంతే కదా? అంటే ఏమిటి? ఇక్కడ జీవుడు ఉన్నాడు, అక్కడ జీవుడు ఉన్నాడు. సో ఉన్న అందరికీ కూడా నీవు సహాయం చేయము అని చెప్తున్నారు అనుకో ధర్మశాస్త్రంలో. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూడా అంతటా కూడా జీవులే ఉన్నారు, అనేకులైనటువంటి జీవులు ఉన్నారు. వాళ్ళందరినీ సమంగా చూసుకోమని చెప్తున్నారు, వాళ్ళందరికీ సహాయం చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఏకత్వం ఆస్థిత అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం మెచ్యూర్ అయింది, ఆ థింకింగ్ మెచ్యూర్ అయ్యి అంతటా కూడా అదే పరమాత్మ కనిపిస్తున్నాడు. అది డిఫరెన్స్, ఫండమెంటల్ షిఫ్ట్. నానాత్వము నుంచి ఏకత్వమునకు షిఫ్ట్ అవ్వాలి. అంటే ఏంటి? నానాత్వంలో ఉన్న డిఫరెన్సెస్ని రికగ్నైజ్ చేయటం మానేసేయాలి. ఆ డిఫరెన్సెస్కి ఎంత సిగ్నిఫికెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అంటే వ్యావహారికమైన ప్రపంచంలో వ్యవహారములు నడిపించుటకు ఎంతవరకు డిఫరెన్సెస్ అవసరమో, అంతేగాని ఆ వ్యావహారికమైన డిఫరెన్సెసే కానీ తత్వము దగ్గరికి వచ్చేసరికి, మనసులో భావన చేసే స్టేజ్కి వచ్చేసరికి మాత్రము అంతటా కూడా ఒకటే పరమాత్మ కనిపించుచున్నది అనేటటువంటి ఫౌండేషన్ మీద నిలబడి భజతి. అటువంటి దృఢమైన ఫౌండేషన్, ఏకత్వం ఆస్థిత, ఆ ఫౌండేషన్ నుంచి, ఆ పర్స్పెక్టివ్ నుంచి ఎవరైతే సర్వభూత స్థితం మాం భజతి, అన్ని భూతముల యందు ఉన్నటువంటి నన్ను భజిస్తారో, భక్తి చేస్తారో, ఎప్పుడు? సర్వథా వర్తమానోపి, అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా. అంటే వ్యవహారికంగా బిజీగా ఉంటారు. ఇప్పుడు గురుదేవులు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో ఒక చోట కూర్చుని ఉంటారు కదా, అన్ని చోట్ల ఉంటారు. ఒక రోజు గుళ్ళో ఉంటే ఇంకొక రోజు బ్యాటిల్ ఫీల్డ్ లో ఉంటారు ఏదో నెగోషియేట్ చేయడానికి, ఇంకొక రోజు ఇంకొక చోట ఎక్కడో ఉంటారు, ఇంకొక రోజు మార్కెట్ ప్లేస్ లో ఉంటారు, ఇంకొక రోజు ఎక్కడో సత్సంగంలో ఉంటారు, ఇంకో మరుక్షణం వేరే చోట ఉంటారు. సో సర్వథా వర్తమానోపి, అన్ని పనులు చేస్తూనే ఉంటారు, చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు. ఇప్పుడు మనము కథలు చదివినప్పుడు కూడా మహర్షులు ప్లస్ యూనో పరమాత్మ, అదే ఆత్మ సాక్షాత్కారం జరిగిన వ్యక్తులు, వాళ్ళు ఖాళీగా కూర్చోలేదు కదా. ఆ కథల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, దేశం అంతా తిరుగుతూ ఉంటారు. ఓ రోజు ఒకళ్ళ ఇంట్లో ఉంటారు, ఇంకొక రోజు ఇంకొకళ్ళ ఇంట్లో ఉంటారు, ఇంకొక రోజు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు, మరొక పాటు ఇంకొకళ్ళని కలుస్తున్నారు. ఒకసారి పవిత్రమైన స్థలంలో ఉంటారు, ఇంకొకసారి అపవిత్రమైన స్థలంలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అంతటా అంతటా తిరుగుతూ ఉంటారు, అందరితోనే మాట్లాడుతూ ఉంటారు. సో సర్వథా వర్తమానోపి, అన్ని పనుల్లోనూ నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా సహ యోగి మయి వర్తతే, ఆ యోగి నా యందే ఉన్నాడు. ఏ పని చేసినా కూడా సమత్వము అనే పర్స్పెక్టివ్ నుంచే చేస్తున్నారు. సర్వథా మయి వర్తతే, నా యందే ఉన్నారు అంటే ఆ సమత్వములోనే ఉన్నారని అర్థం. ఆ సమత్వము నుంచే ఆపరేట్ చేస్తున్నారు, ఏది చేసినా సమత్వం నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అంతటా పరమాత్మయే ఉన్నాడు కదా అని ఏమీ చేయకుండా ఓ మూల కూర్చోవట్లేదు. అలా అని అన్ని చేస్తున్నారు, కానీ చేస్తున్నది మాత్రము అంతటా ఆ పరమాత్మయే అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్, ఒక ప్రగాఢమైనటువంటి అనుభవంతో చేస్తున్నారు. సో సర్వభూత స్థితం యహ మాం భజతి ఏకత్వం ఆస్థిత సర్వథా వర్తమాన అపి, అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా సహయోగి మయి వర్తతే, ఆ యోగి నా యందే ఉన్నాడు. సో పూర్వ శ్లోకంలో చెప్పినటువంటి సమ్యక్ దర్శనాన్ని అనూద్య, అంటే దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని, ఫలం ఏమిటి? యోగి మయి వర్తతే, అది ఫలం. నా యందే ఉన్నాడు, అది ఫలం. అంటే ఏంటి? నిత్యముక్తుడై ఉన్నాడు.
వేరే ఈ సృష్టిలో ఉన్నటువంటి నానాత్వంలో సంసారంలో చిక్కుకుపోకుండా జీవన్ముక్తుడై సర్వదా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మోక్షమును మోక్షమును సిద్ధించుకుని ఆ మోక్షం అనే పర్స్పెక్టివ్ నుంచే అంటే సైకలాజికలీ ఫ్రీ అయి ఉన్నాడు అని చెప్పడం, అది దానికి ఫలము. ఆ సమ్యక్ దర్శనం యొక్క ఫలము మోక్షము అని ఆ మోక్షమును చెప్తున్నారు. తత్ఫలం మోక్ష విధీయతే అని, అందుకని దానికి అవతారిక. అది శ్లోకము యొక్క భావము. చదువుదాం, శంకర్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ చదువుదాం. సర్వథా సర్వప్రకారైః వర్తమానః అపి, అంటే సర్వప్రకారములైనటువంటి వ్యవహారంలో ఉంటూ కూడా, అన్నిట్లోనూ ప్రజెంట్ గా ఉంటూ, అన్నిట్లోనూ యాక్టివ్ గా ఉంటూ కూడా సమ్యక్ దర్శి యోగి మయి వైష్ణవే పరమపదే వర్తతే. మయి అంటే వైష్ణవ పదము అని డిస్క్రైబ్ చేస్తున్నారు. మయి అంటే నాయందు, నాయందు అంటే దేని యందు? వైష్ణవ పదము, వైష్ణవ పరమ పదము అని దానికి శంకర్లు చక్కని అర్థం చెప్తున్నారు. వైష్ణవ పదము అంటే ఇప్పుడు సమాజంలో వైష్ణవ అన్న వర్డ్కి మీనింగ్ ఇప్పుడు వాడుకుంటున్నటువంటి మీనింగ్ కాదు. సాధారణంగా సమాజంలో వైష్ణవ పదానికి వచ్చిన మీనింగ్ రిలీజియస్ సెక్ట్. ఒక రిలీజియస్ సెక్ట్, ఒక రూపము, విష్ణువుని ఒక రూపంలో ఆరాధించే వాళ్ళు అని అర్థం. కానీ ఇక్కడ విష్ణు శబ్దానికి అర్థం అది కాదు. ఇక్కడ విష్ణు శబ్దానికి అర్థము విష్ణు సహస్రనామంలో చెప్పిన అర్థం. విష్ణు సహస్రనామంలో ఏం చెప్పారు? విశ్వం విష్ణువు అని మొదలవుతుంది విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో అంటూ మొదలు, భూత భవ్య భవత్ ప్రభు, అది విష్ణువు అంటే. విష్ణువు అంటే విశ్వం. సంస్కృతంలో విష్ణు శబ్దానికి అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము అని అర్థం. వేదమంత్రంలో విష్ణు శబ్దమునకు అర్థం అది. వేదమంత్రంలో విష్ణు శబ్దమునకు వైకుంఠంలో ఒక రూపము దాల్చి ఉన్న విష్ణువు అనే అర్థం ఎక్కడా చెప్పలేదు వేదంలో. వేదంలో విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి. సో తర్వాత ఆచార్యులు మనకి ధ్యానము చేయుటకు అవకాశంగా ఉండడానికని చెప్పి ఆ విష్ణు శబ్దానికి ఒక రూపాన్ని కల్పించి అందజేశారు. ఆ రూపాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు దేనికి ఉపయోగిస్తుంది? ఆ రూపము ధ్యానించుటకు సహకారముగా ఉండాలి. ఆ సహకారంగా ఉండడానికని చెప్పి ఒక రూపాన్ని వాళ్ళు చిత్రీకరించి అందజేశారు. అంతేనే కానీ విష్ణువు అంటే వైష్ణవులు వేరు, శైవులు వేరు అని ఆ విధంగా అర్థంలో ఇక్కడైతే చెప్పట్లేదు శంకర్లు. సో వైష్ణవ పదము అంటే విష్ణు పదము. విష్ణు పదము అంటే మోక్షము అని అర్థం. అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మను గ్రహించినటువంటి స్థితికి విష్ణు పదము అని పేరు. తద్విష్ణో పరమం పదం అని వేరే కఠోపనిషత్తులో కూడా దాన్ని చక్కగా డిస్క్రైబ్ చేసినటువంటి మంత్రాలు ఉన్నాయి. అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకుంటా అని అర్థం. సో అదే పరమపదము. ఇంకా దానికంటే ఉత్తమమైనటువంటి పదం ఏం లేదు. అంటే దానికంటే ఉత్తమమైనటువంటి గమ్యస్థానము లేదు. సో మయి అంటే వైష్ణవే పరమే పదే, ఆ విష్ణు పదము నుండి వైష్ణవే పరమే పదే వర్తతే, ఆ పరమ పదములో ఉంటారు అని అర్థం. అంటే అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను తెలుసుకుని ఆ స్థితిలో నిలదొక్కుని ఉంటారని అర్థం. దానికే మనకి మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుందేమో అని పక్కన చక్కగా దానికి పర్యాయ పదంతో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శంకర్లు. ఆ పదానికే ఆ మయి అంటే వైష్ణవే పరమపదే సప్తమిలో చెప్పారు. దానికే నిత్యముక్త ఏవా, ఇప్పుడు నిత్యముక్తుడై ఉంటాడు. నిత్యముక్తుడు అంటే అది జీవించి ఉండంగానే అంతటా ఉన్నది పరమాత్మయే అని తెలుసుకుంటే నిత్యముక్తి. నిత్యముక్త ఏవా సహ న మోక్షం ప్రతి కేనచిత్ ప్రతిబధ్యతే ఇత్యర్థ. సహయోగి మయి వర్తతే, ఆ యోగి నాయందే ఉంటాడు అంటే ఏంటి? అతడు నిత్యముక్తుడు అని అర్థం. అంటే ఏమిటి? నా మోక్షం ప్రతి కేనచిత్ ప్రతిబధ్యతే, ఆ వ్యక్తిని
మోక్షము నుండి విడదీయడానికి ఏది ప్రతిబంధకమేమి మోక్షమునకేమి ప్రతిబంధకము ఉండదు. ఆ వ్యక్తికి మోక్షము యొక్క అనుభవానికి ప్రతిబంధకం ఏమీ ఉండదు అని అర్థం. మోక్షం ప్రతి కేనచిత్ నా ప్రతిబధ్యతే ఆ నా పట్టుకొచ్చి ప్రతిబద్ధతే పక్కన పెట్టుకుంటే చక్కగా సెంటెన్స్ అర్థమవుతుంది. సో మోక్షమును సిద్ధించుకున్నటలో అతనికి ఎటువంటి ప్రతిబంధకము ఉండదు. అంటే ఎందుకంటే అతడు నిత్యముక్తుడు. అంతటా కూడా అతనికి పరమాత్మయే కనిపించుచున్నాడు అని అర్థం. చదువుదాం శ్లోకము. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వధామ వర్తమానోపి స యోగి మయి వర్తతే. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. అవతారిక. కించాన్యత్ అంటే ఈ సమ్యక్ దర్శనము, సర్వాత్మ భావము, అంతటా కూడా పరమాత్మయే ఉన్నాడు అన్నటువంటి స్థితి, ఆ విషయమును గురించి తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉన్నది. చాలా చక్కని ఇంకొక అంశం చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. చాలా ప్రాక్టికల్ టిప్. అంటే సర్వాత్మ భావమును ఏ విధంగా అలవరుచుకోవాలి అన్నదానికి ఒక చాలా ప్రాక్టికల్ టిప్నిస్తున్నటువంటి శ్లోకము. చాలా ఏమంటారు, చాలా ప్రాక్టికల్, చాలా అందమైనటువంటి శ్లోకం. సో ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సహ యోగి పరమః మతః. సో ఆత్మౌపమ్యము అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఔపమ్యము అంటే ఏంటి? ఉపమాన జ్ఞానం, ఉపమానము చేత కలిగినటువంటి జ్ఞానము అని అర్థం. అంటే ఉపమానము అంటే ఏంటి? పోలిక కదా. ఇప్పుడు వలే అనే శబ్దంతో చెప్తాం ఉపమాలంకారం. సీతాపి అనుగత రామం రోహిణి శశినం యథ అంటే అక్కడ వలే ఉందిగా. యథ సీత కూడా రామునితో వెళ్ళినది. ఏ విధంగా అంటే రోహిణి శశినం యథ, రోహిణి నక్షత్రము చంద్రునితో వెళ్ళినట్టు సీతమ్మ వారు రామునితో వెళ్ళారు అని చెప్పడం కదా. సో అది పోలిక, అది ఉపమానము. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మౌపమ్యేన అంటున్నారు. అంటే ఆత్మ ఏ ఉపమానముగా తెలుసుకో, అంటే తనను పోలికగా పెట్టుకోవాలంటున్నారు. అంటే లోకంలో వ్యవహారంలో ఉన్నప్పుడు సాధారణంగా ఏదైనా చేయాలనుకోండి, ఏదైనా చేయడానికి మనం పోలిక సాధారణంగా ఇంకొకళ్ళు ఎవరిని పెట్టుకుంటాం. ఆ వ్యక్తి వల్లే చేయాలి, అతని వల్లే చదవాలి, అతని వల్లే మార్కులు తెచ్చుకోవాలి, ఆ వాళ్ళల్లా ఇలా చేయాలి, వీళ్ళల్లా ఇలా చేయాలి అని పోలిక ఎప్పుడు కూడా బయట ఉంటుంది. మనిషి ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాడు. వేరే వాళ్ళతో పోల్చుకుని ఇతరులతో పోల్చుకుని కర్మలు చేస్తాడు. అలా కాకుండా రివర్స్ చేయమంటున్నారు. ఆత్మౌపమ్యము అంటే తనను పోలికగా పెట్టుకోవాలి. అక్కడ సుఖం వా యది వా దుఃఖం అంటే సుఖము యొక్క విషయంలో కానీ దుఃఖము యొక్క విషయంలో కానీ తనను తాను పోలికగా పెట్టుకోవాలి అంటున్నారు. అంటే ఏంటి? ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఒక పని చేసినప్పుడు ఆ పని ఇప్పుడు ఇతరులతో వ్యవహారంలో ఒక విధంగా ప్రవర్తించాలన్న థాట్ వచ్చింది అనుకోండి. అలా ప్రవర్తించాలి అనిపించినప్పుడు నాతో నేను ఈ విధంగా ప్రవర్తిస్తానా అని ఆలోచించుకోవాలి ఫస్ట్ అని చెప్తున్నారు. చూడండి నేను స్టెక్కింగ్ కాన్సెప్ట్. అంటే నాకు ఏది సుఖమో అదే విధముగా ఇతరులతో కూడా ప్రవర్తించవలను అని చెప్పడం. అంటే ఇప్పుడు ఒకళ్ళ విషయంలో ఒకళ్ళతో దెబ్బలాడాలనుకోండి, ఒకళ్ళ మీద కోపం వచ్చి ఒక విధంగా ప్రవర్తించాలి అనుకుంటున్నాం అనుకున్నప్పుడు నేను నాతో ఈ విధంగా ప్రవర్తిస్తానా అని తనని తాను పోలికగా పెట్టుకుని ఆలోచించుకోవాలి అంటున్నారు. అది సుఖకరమైనటువంటి విషయంలో అయినా సరే, దుఃఖాన్ని కలిగించే విషయంలో అయినా సరే. అంటే ఎదుటి మనిషితో
గౌరవంగా ప్రవర్తించాలనుకున్నా కూడా సరే, వాళ్ళని అవమానించాలనుకున్నా సరే కూడా ముందు నాతో నేను ఈ విధంగా ప్రవర్తిస్తానా? ఆర్ ఇతరులు నాతో ఇలా ప్రవర్తిస్తే నాకు నచ్చుతుందా? అని ఆలోచించుకుని, ఆ పోలిక పెట్టుకొని అప్పుడు ప్రవర్తించమంటున్నారు. ఎవరితోనూ అలా చేయాలి? సర్వత్రా. అంతటా కూడా వ్యవహారం ఎలా ఉండాలి? ఆత్మౌపమ్యేన ఉండాలి. అంటే ఫస్ట్ పోలిక నాతో నేను పోలిక పెట్టుకుని, నా విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే బావుంటుందా? ఈ విధంగా ప్రవర్తిస్తే నాకు సుఖము కలుగుతుందా? ఎవరైనా, ఎవరైనా నాతో ఈ విధంగా ప్రవర్తన చేస్తే సుఖంగా ఉంటుందా? అని ఆలోచించుకుని, అలా ఆ విధంగాన పోలిక తనతో పెట్టుకుని, అప్పుడు అందరితోని ప్రవర్తించమంటున్నారు. వ్యవహరించమంటున్నారు. చూడండి ఎంత చక్కని ఇన్‌స్ట్రక్షను. చాలా మౌలికమైనటువంటి ప్రతిపాదన. మనం చేసే ప్రతి పనిలోనూ ఈ పర్స్పెక్టివ్‌ని అలవరుచుకుంటే ఏమవుతుంది? సమం పశ్యతి. ఆ విధంగా సమత్వమును చూచుట అలవరుచుకోవచ్చు. ఇప్పుడు పలు విధాలుగా పోలికలు పెట్టుకుంటే అందులో సమత్వము ఏర్పడడం చాలా కష్టం. పోలిక నాతో పెట్టుకుంటే ప్రతిదీ కూడా ఎవరితో ప్రవర్తించినా కూడా వీళ్ళు నాతో ఇలా ప్రవర్తిస్తే నాకు నచ్చుతుందా? ఆర్ నాతో నేను ప్రవర్తించుకుంటే నేను ఇలాగే ప్రవర్తిస్తానా? అన్న ఆలోచననే మనసులో పెట్టుకొని ప్రవర్తించామనుకోండి, అప్పుడు అందరితోనే ఒకేలా ప్రవర్తిస్తాం. అందరితోనూ కూడా ఒకే విధముగా ప్రవర్తించుట అనేది అలవాటవుతుంది. సో, సర్వత్ర సమం పశ్యతి. ఆ అంతటా కూడా సమత్వముతో చూచుట అనేది అలవరుచుకుందుకు ఒక చక్కని టూల్ ఆత్మౌపమ్యము. తనని పోలికగా పెట్టుకోవాలి. ఎవరైతే అలా చేస్తాడో సహ యోగి పరమో మతః. నా నా అభిప్రాయంలో ఆ యోగి ఈజ్ ద హైయెస్ట్ క్వాలిటీ. పరమః అత్యుత్తమమైన యోగి అతను. యోగులలో అత్యుత్తమమైన వాడు అటువంటి వాడు. ఎవడు? సర్వత్రా ఆత్మౌపమ్యేన సుఖం వా యది వా దుఃఖం సర్వత్ర ఆత్మౌపమ్యేన సమం పశ్యతి. అది సుఖకరమైనది ప్రతికూలమైన విషయం కావచ్చు, లేదా అనుకూలమైన విషయం కావచ్చు. అన్నిటిలోనూ కూడా తనని పోలికగా పెట్టుకుని, ఆలోచించుకుని ప్రవర్తించేవాడు, ప్రవర్తించే యోగి అందరికన్నా కూడా ఉత్తమమైన యోగి అని నా అభిప్రాయము అని శ్రీకృష్ణుడు చెప్తారు. చాలా చక్కని అందమైనటువంటి ఉపాయము. సర్వత్ర సమం పశ్యతి. అంతటా కూడా సమత్వమును అలవరుచుకొనుటకు చక్కని టూల్ సెట్. శంకర్లు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూద్దాము. ఆత్మౌపమ్యేన, ఆత్మ స్వయం రెండున్నాయి. ఆత్మ ఉపమన్యము. ఔపమ్యేన ఔపమ్యేన ఆత్మ. రెండు పదాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ లాస్ట్ లో ఏనా అనేది తృతీయ విభక్తి యొక్క ప్రత్యయము. సో ఔపమ్యము ఆత్మ రెండు పదాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆత్మ అంటే స్వయం, ఆత్మ అంటే తనకు తాను అని అర్థం. ఆత్మ స్వయమేవ. ఇంకా ఔపమ్యము మిగిలినది. ఔపమ్యం అంటే ఏంటో చెప్పాలి, అదే చెప్తున్నారు. ఉపమీయతే అనయా ఇది ఉపమా. దీని చేత ఉపమీయతే అంటే ఉపమానముగా మనము జ్ఞానమును పొందుతున్నాం. అంటే నైయాయికులు జ్ఞానము ఏ విధంగా కలుగుతుంది అని ఆలోచించారు. ఫిలాసఫర్స్ మనిషికి కాగ్నిషన్ కి ఎన్ని రకములైనటువంటి ప్రాసెస్లు ఉన్నాయి, కాగ్నేటివ్ ప్రాసెసెస్ ఎన్ని రకములైనట్టు ఉన్నవి అని ఆలోచన చేసి దాన్ని 4 పెట్టారు. అందరూ ఒప్పుకునేవి 4 సాధారణంగా. ఒకటి ప్రత్యక్షము, డైరెక్ట్ ఇంద్రియముల ద్వారా పర్సెప్షన్, దానికి ప్రత్యక్షం. 2 నిన్న మనం చెప్పుకున్నాం అనుమానము. అనుమానము అంటే లాజికల్ ఇన్ఫరెన్స్, డైరెక్ట్ గా కనిపించట్లేదు కానీ లాజికల్లీ ఇన్ఫర్ చేస్తున్నాము, అది అనుమానము. 3వది ఉపమానము. ఉపమేయము అంటే ఉపమానముతో తెలుసుకున్నటువంటి జ్ఞానము. ఇప్పుడు ఒకళ్ళు చాలా అందంగా ఉండడానికి ఆమె ముఖము చంద్రుని వలె ఉన్నది అంటారు. అంటే అంత అందంగా ఉందని తెలుసుకోవడం. సో అక్కడ జ్ఞానం ఎలా కలిగింది? ఉపమానము వలన కలిగినది. సీతారాముల యొక్క అనురాగం ఎట్టిది అంటే ఇందాక మనం చూసాం కదా, రోహిణి శశినం యథ.
వాళ్ళ వాళ్ళ ప్రేమ అనురాగము రోహిణి నక్షత్రము చంద్రునికి ఉన్నటువంటి కనెక్షన్ వంటిది, అంటే ఎప్పుడు కూడా విడనాడనటువంటిది అని తెలుసుకున్నాం. సో అటువంటి జ్ఞానంకు ఉపమేయము అని అర్థం. ఉపమీయతే అని అనయ, దీనివల్ల ఉపమేయముగా తెలుసుకుంటున్నాం, ఉపమేయము ద్వారా తెలుసుకుంటున్నాం అని అర్థం. అది అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే సాధనము ఉపమా. ఆ ఉపమాలంకారము అటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తుంది అని దానికి ఒక టెక్నికల్ డెఫినేషన్. ఉపమీయతే అనయా ఇది ఉపమా. తస్యాహ ఉపమాయాహ భావః ఔపమ్యం. సో ఆ ఉపమాయాహ భావః, ఆ ఉపమా నుంచి పుట్టినటువంటి భావము ఔపమ్యం. ఉపమా నుంచి పుట్టినది కాబట్టి ఆదివృద్ధి వచ్చి ఔపమ్యమైనది. ఇప్పుడు గంగపుత్రుడు గాంగేయుడైనట్టు ఆదివృద్ధి వచ్చిందిగా. దశరథుని పుత్రుడు దాశరథి అయ్యాడు. ఫస్ట్ సిలబల్కి వృద్ధి అయినది. ఆ విధంగా వినతకి పుట్టినది వైనతేయుడు అవుతాడు. ఆ విధంగా ఫస్ట్ దాని నుంచి పుట్టినది అని చెప్పడానికి ఫస్ట్ సిలబల్కి వృద్ధి చేస్తారు. వృద్ధి అంటే అది ఈ ఉంటే ఐ అవుతుంది, ఆ ఉంటే ఆ అవుతుంది, ఊ ఉంటే ఔ అవుతుంది. సో తస్య ఉపమాయా భావ ఔపమ్యం. తేన ఆత్మౌపమ్యేన, ఆత్మ ప్లస్ ఔపమ్యము ఆత్మౌపమ్యము, దాని చేత కాబట్టి ఆత్మౌపమ్యేన అయింది. అంటే తనను పోలికగా పెట్టుకున్నటువంటి భావము చేత అని అర్థం. సర్వత్ర సర్వభూతేషు సమం తుల్యం పశ్యతి. సో తనను పోలికగా పెట్టుకుని అంతటా కూడా, దాని చేత అంతటా కూడా అన్ని భూతముల యందు సమత్వమును కలిగి ఉంటాడు. సర్వభూతేషు సమం తుల్యం పశ్యతి. అందరి ఎడల సమత్వమును కలిగి ఉంటారో ఎవరైతే అలా చేస్తారో అర్జున, సహచ మళ్ళీ ప్రశ్న, సహచ కిం సమం పశ్యతి ఇది. అయితే దేనిని సమంగా చూడాలి? ఈ సమత్వం మనకి ముందు నుంచి వస్తోంది. సుఖదుఖములను సమముగా చూడాలి. యథా మమ సుఖం ఇష్టం తథా సర్వప్రాణినాం సుఖం అనుకూలం వా. అయితే ఏది మమ సుఖం, ఏది నాకు సుఖమో ఇష్టమో, తథా సర్వప్రాణినాం సుఖం అనుకూలం. నాకు సుఖము ఏదో అందరికీ కూడా సుఖము, అంటే నాకు ఏ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే సుఖం అనిపిస్తుందో నేను అందరితోనూ అదే విధంగా ప్రవర్తిస్తాను అని చెప్పండి. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శంకర్లు. సుఖం వా యది వా దుఃఖం, అంటే సుఖం ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి. అంటే ఏంటి? సుఖమును ఏది నాకు సుఖమో, యథా మమ సుఖం ఇష్టం తథా సర్వప్రాణినాం సుఖం అనుకూలం. ఏ విధంగా నాకు అనుకూలం అవుతుందో నేను అందరికీ అనుకూలమయ్యేటట్టు చేస్తాను. ఇప్పుడు గురుదేవులు లాంటి వాళ్ళు, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక ఆబ్జెక్టివ్ ఒకటే, అందరికీ కూడా ఆ ప్రాణాయామము, ధ్యానము, సుదర్శన క్రియ అనేటటువంటి టూల్స్ అందజేసి అందరూ కూడా నేను ఏ విధంగా హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాను, అందరూ కూడా అన్ని వేళలా హాయిగా ఆనందంగా ఉండాలి. అది ఆత్మౌపమ్యం. ఆత్మౌపమ్యము నుంచి పుట్టినటువంటి థాట్ అది. నేను ఏ విధంగా స్ట్రెస్ లేకుండా అంతటా కూడా పరమాత్మను దర్శించగలిగి ఆనందంగా ఉండగలుగుతున్నాను, నిత్యముక్తుడనే ఉండగలుగుతున్నాను, అందరూ కూడా ఇలా ఉండాలి. అందరూ కూడా ఈ విధముగా స్ట్రెస్ ఫ్రీగా, ఆరోగ్యంగా, చక్కగా, ఆనందంగా ఉండాలి అని ఆత్మౌపమ్యము నుంచి పుట్టినటువంటి సంకల్పము. సో అది శంకర్ల వాక్యము చక్కగా చెప్పారు. యథా మమ సుఖం ఇష్టం తథా సర్వప్రాణినాం సుఖం అనుకూలం. అక్కడ వా ఉంది మధ్యలో. వా అంటే సంస్కృతంలో లేదా అని ఆర్ అని అర్థం. ఇక్కడ వా శబ్దాన్ని చా ఎండ్ అనే అర్థంలో అర్థం చేసుకోవాలంటున్నారు. ఒక్కోసారి ఆ వాని ఏ అండ్ ఎండ్ కింద కూడా వా వాడతారు. సో వా శబ్ద చా అర్థే. మళ్ళీ ఎక్కడైనా అక్కడ మనకి డౌట్ వస్తుందేమో అని క్లారిఫై చేస్తున్నారు. వా ఇక్కడ మీరు ఏ అండ్ ఎండ్ ఓఆర్ ఆర్ కాకుండా ఏ అండ్ ఎండ్ అని అర్థం చేసుకోండి. యదివా యచ్చ, అప్పుడు యదివా అన్నది యచ్చ అవుతుంది. యదివా యచ్చ
దుఃఖం మమ ప్రతికూలం అనిష్టం యథా తథా సర్వప్రాణినాం దుఃఖం అనిష్టం ప్రతికూలం. ఏది నాకు దుఃఖకరమో అది అందరికీ కూడా దుఃఖకరమే. సో ఏ ప్రవర్తన అయితే నాకు దుఃఖాన్ని కలిగిస్తుందో ఆ ప్రవర్తనని నేను ఇతరుల ఎడల చూపియను, ఇతరులతో ఆ విధంగా నేను వ్యవహరించను. ఏది నాకు సుఖాన్ని కలిగిస్తుందో అందరితోని నేను ఆ విధంగా వ్యవహరిస్తాను. ఏది నాకు దుఃఖాన్ని కలిగిస్తుందో ఆ విధంగా నేను ఎవరితోని వ్యవహరించను. అది ఆత్మౌపమ్యము వలన సర్వత్ర సమం పశ్యతి అన్నదానికి అర్థం. ఇత్యేవం ఆత్మౌపమ్యేన సుఖదుఃఖే అనుకూల ప్రతికూలే. సో ఈ విధముగా ఆత్మౌపమ్యము చేత సుఖదుఃఖే అంటే అనుకూల ప్రతికూలే, అనుకూలము ప్రతికూలం అనే అనే రెండింటిలోనూ కూడా తుల్యతయా సర్వభూతేషు సమం పుష్యతి. దానిని ఆత్మౌపమ్యం ద్వారా అన్ని జీవుల యందు సమముగా ప్రవర్తించుట అంటే ఏ విధంగా నాకు అనుకూలంగా ఉంటుందో అందరితోనూ అలాగే ప్రవర్తిస్తారు. మరి అందరూ సమానంగానే ఉంటారు, అప్పుడు అందరితోనూ ప్రవర్తన సమానముగానే ఉంటుంది. ఏ విధంగా ఏది అయితే నాకు దుఃఖాన్ని కలిగిస్తుందో ఆ విధంగా నేను ఎవరితోనూ ప్రవర్తించను. సో అందరితోనూ సమంగానే ప్రవర్తిస్తున్నట్టు అయినది. సో ఆత్మౌపమ్యము చేత అందరితోనూ సమముగా ప్రవర్తించుట, వారందరిలోనూ కూడా అదే పరమాత్మను దర్శించగలుగుట. నా కస్యచిత్ ప్రతికూలం ఆచరతి అహింసక ఇత్యర్థ. సో అందుకని అంటే ఏమైంది ఫైనలీ, ఎవరి విషయంలోనూ కూడా అహింస చేయరు అని అర్థము. నా కస్యచిత్ ప్రతికూలం ఆచరతి అహింసక ఇత్యర్థ. ఎవరి విషయంలోనూ కూడా అహింస అనేది ఉండదు అని తేలినది. సో అంతటా కూడా ఆత్మౌపమ్యం చేత అంతటా కూడా సమత్వమును అలవరుచుకున్న యోగి ఎవరి విషయంలోనూ కూడా అహింస చేయడు అని అర్థము తేలినది. యహ ఏవం అహింసకః సమ్యక్ దర్శన నిష్ఠః సహయోగి పరమః ఉత్కృష్టః. ఆ యోగి ఎవరైతే ఈ విధంగా సమ్యక్ దర్శనము అండ్ అహింస ఎవరి ఎడలో కూడా హింస చేయరు, అంతటా కూడా అహింసనే పాటిస్తారు, సహయోగి పరమః ఉత్కృష్టః. ఆ యోగి ఈజ్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ, అతడు యోగుల్లో బెస్ట్ అంటున్నాడు. సహయోగి పరమః ఉత్కృష్టః. మతః అవిప్రేతః సర్వయోగినాం మధ్యే. అన్ని రకాలైన యోగుల్లోనూ ఆ యోగులందరికీ కూడా అతడు శ్రేష్ఠుడు, వాళ్ళందరిలోనూ కూడా అతడు శ్రేష్ఠుడు అని భావము. ఎవరి భావము అని? నా భావం, శ్రీకృష్ణుడి యొక్క అభిప్రాయము. శ్రీకృష్ణుడి యొక్క అభిప్రాయము అంటే ఋషులందరి యొక్క అభిప్రాయము అని కూడా అర్థము, దాన్ని మనం చెప్పుకోవచ్చు. చదువుదాం శ్లోకము. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఇక్కడ దాకా వచ్చేసరికి అర్జునుడికి ప్రశ్న వచ్చింది మనసులో. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. అయితే అర్జునుడికి ఇక్కడ దాకా వినేసరికి మనసులో ప్రశ్న వస్తుంది. అవతారిక చూద్దాము. ఏతస్య యథోక్తస్య సమ్యక్ దర్శన లక్షణస్య యోగస్య అంటే పైన చెప్పినటువంటి లక్షణములు కలిగినటువంటి సమ్యక్ దర్శనము అనే యోగము యొక్క ఏమిటి ఆయనకి డౌటు? దుఃఖ సంపాద్యతాం ఆలక్ష్య. అది పొందుట దుఃఖకరం. అదేమి పొందుట దుఃఖకరము అంటే పొందుట కష్టం, అంతే కదా. సమ్యక్ దర్శనాన్ని
అలవాటు చేసుకోవడం చాలా కష్టం. ఇది వింటుంటే మనకు వెనకాల అనిపిస్తూనే ఉంటుంటుంది, ఇక్కడ ఇలా తేలిగ్గా చెప్పేస్తున్నారు కానీ ఇదేమి పెద్ద జరిగే పని కాదు. సర్వత్ర సమం పశ్యతి, అంతటా కూడా యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. అదేమి తేలిక కాదు కదా, చెప్పేయడానికి చాలా బాగుంది కానీ అది అర్థం చేసుకోవడము, అది మనం అనుభవానికి రావడం ఏమి అంత తేలిక కాదు అని వింటుంటే అర్థం అనిపిస్తూనే ఉంటుంటుంది కదా. అర్జునుడికి కూడా ఎగ్జాక్ట్లీ అలాగే అనిపిస్తోంది. ఏతస్య యథోక్తస్య సమ్యక్ దర్శన లక్షణస్య యోగస్య దుఃఖ సంపాద్యతాం లక్ష్య. దాన్ని సంపాదించుట చాలా కష్టము అని ఆలోచించి అని అనుకుని శుశ్రూషు ధ్రువం తత్ప్రాప్తుపాయం. తత్ప్రాప్త్యుపాయం ధ్రువం అంటే దానిని గ్యారంటీగా సిద్ధించుకునేటటువంటి ఉపాయమును శుశ్రూషు, వినాలనే కోరిక. శుశ్రూష అంటే మనం ఇప్పుడు గురు శుశ్రూష అంటే గురువుకి సేవ చేయుట అనే అర్థంలో చెప్పేస్తాము. కానీ శుశ్రూష శబ్దానికి గ్రామటికల్ మీనింగ్ అంటే వినుట ఎడల కోరిక, వినాలనే కోరిక అంతే కదా. ఫస్ట్ గురువు చెప్పిన మాట వింటే అప్పుడు ఆయన చెప్పినట్టు చేయగలుగుతాం. సో అందుకని గురువు మాట విని సేవ చేయుటకు శుశ్రూష అనే అర్థం చెప్తారు. కానీ డైరెక్ట్ మీనింగ్ కదా, సెకండరీ మీనింగ్, ఇండైరెక్ట్ మీనింగ్. డైరెక్ట్ మీనింగ్ అంటే ఏమిటంటే వినాలన్న కోరిక అని అర్థం. సో ఆ సమ్యక్ దర్శనాన్ని సిద్ధించుకునే ఉపాయం తత్ప్రాప్త్యుపాయం ధ్రువం. ధ్రువం తత్ప్రాప్త్యుపాయం, అది సిద్ధించుకునేటటువంటి ఉపాయమును శుశ్రూషు, వినాలనే కోరిక కలవాడై ఈ విధంగా కృష్ణుడు ప్రశ్న అడుగుతుంది. యహ అయం యోగ త్వయా ప్రోక్త. ఏ యోగమైతే నీ చేత చెప్పబడినదో సామ్యేన అంటే సమత్వము చేత, మధుసూదన ఓ మధుసూదన, సమత్వం అనే యోగమును ఏదైతే నువ్వు చెప్తున్నావో సామ్యేన యోగ త్వయా ప్రోక్త, సమత్వము చేత యోగమును నీవు చెప్తున్నావు. అది ఏతస్య అహం న పశ్యామి, దీనికి నాకు మార్గం ఏం కనిపించట్లేదు, ఇది తెలుసుకోవడమే అంత తేలికైన పని అని నాకు అనిపించటం లేదు. ఎందుకు? చంచలత్వాత్, మనస్సు చాలా చంచలమైనది. మనసు చెప్పిన మాట వినదు, మనం చెప్తే వింటుంది ఏమిటి, మనసు వినదు. చంచలత్వాత్ స్థితిం స్థిరాం, ఈ మనస్సు చంచలత్వమైన చంచలముగా ఉంటుంది. అందుకని ఏతస్య స్థితిం, ఈ స్థితి నాకు స్థిరాం స్థితిం, వచ్చే పరిస్థితి నా పశ్యామి, నాకు కనిపించటలేదు. ఈ స్థిరత్వము సమత్వంలో స్థిరముగా ఉండేటటువంటి స్టేట్ నాకేమి పెద్దగా దాన్ని సిద్ధించుకోవడం ఏమి పాసిబుల్ అన్నా కనిపించట్లేదు, ఎందుకంటే మనస్సు చంచలమైనది. సో మరి దీనికి నీవేమైనా ఉపాయము చెప్పుము అనే ఉద్దేశంలో అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. సరే, ఆ ప్రశ్నని సమాధానాన్ని మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.